యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. కూర్చోండి పిన్ని గారు. మీరు ఇంటికి రావడానికి ఓ రకంగా నేనే కారణమమ్మా. పాపిష్టిదాన్ని భాస్కర్కు అఖిల్కు చెప్పుడు మాటలు చెప్పి చెడగొట్టాను. మిమ్మల్ని అవస్థల పాలు చేశాను. మనుషుల విలువ వాళ్ళు లేనప్పుడే తెలుస్తుందని ఇప్పుడు మీ విలువ బాగా తెలిసింది. గతాన్ని మర్చిపోండి పిన్ని గారు. ఏం తాగుతారు? కాఫీ, టీ? నీ చేత్తో ఏదిచ్చినా తాగుతానమ్మా. సరే. చెప్పవే. మీరు చెప్పినట్టు నేనిప్పుడే వసు ఇంటికి వచ్చాన్రా. ఇంట్లో వసు ఒక్కతే ఉంది. పిల్లలు స్కూల్కి వెళ్ళినట్టున్నారు. తన ప్లాన్ ఏంటో, రేపు తనేం చేయబోతుందో తెలుసుకోండి ఆంటీ. అందుకే కదరా వచ్చాను. ఫోన్ ఆన్లోనే పెట్టు. అక్కడేం జరుగుతుందో మేము వింటాం. అలాగే. వసు వస్తోంది. తీసుకోండి పిన్ని. ఈ టైంలో వచ్చి నీకు శ్రమిచ్చానమ్మా. ఏమనుకోకు. మీరు మా ఇంటికి రావడమే సంతోషం. చాలా సంతోషంగా ఉంది పిన్ని. అవును, పిల్లలెక్కడా? మీ మావయ్య గారు కూడా కనిపించటం లేదు. పిల్లల్ని తీసుకుని మావయ్య బయటికి వెళ్లారు. అభి ఎక్కడా? ఆయన ఫ్యాక్టరీకి వెళ్లారు. మరి నువ్వెళ్ళలేదే? లీవ్ పెట్టాను. ఎందుకు? ఒంట్లో బాలేదా? అదేం లేదు, ఊరికే ఇంట్లో ఉండాలనిపించింది, ఉన్నాను. కారణం లేకుండా ఊరికే ఇంట్లో ఉండటమేంటి? రేపు ఫ్యాక్టరీలో ఏదో ఎలక్షన్ ఉందంట కదా? అదే అఖిల్ హారిక మాట్లాడుకుంటుంటే విన్నాను. అవును పిన్ని. నువ్వు ఆ ఎలక్షన్లో పోటీ చేస్తున్నావట కదా? చేస్తున్నాను. మరి రేపు ఎలక్షన్ పెట్టుకుని ఈ రోజు నువ్వు ఇంట్లో ఉండటమేంటి? ఏ ఉండకూడదా? ప్రచారం అది చేసుకోవాలి కదా. ఇవేం అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ ఏం కాదు కదా పిన్ని. ఇవాళ రేపు వార్డు మెంబర్ ఎలక్షన్స్ కు కూడా అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్ కు చేసినంత హడావుడి చేస్తున్నారు కదా. అది వాళ్ళిష్టం పిన్ని, ఇది నా ఇష్టం. ఇలా చేస్తే రేపెలా గెలుస్తావు? రేపటి గురించి ఈరోజు ఎందుకు పిన్ని? నీకు ఓటమనేదే లేదు. నువ్వు అన్ని గెలిచే పనులే చేస్తావు. నువ్వు గెలవడానికి ఏం చేయబోతున్నావు అని. మీరైతే ఏం చేస్తారు? నా మొహానికి రెండో పెళ్లే లేదు. ఎన్నికల్లో పోటీ చేయడం కూడానా? మీ అనుభవంతో చెప్పండి. ఏమోనమ్మా, ఈ రాజకీయాల గురించి నాకేం తెలీదు. అసలు అది నా సబ్జెక్టే కాదు. మరెందుకు పిన్ని రేపటి గురించి తెలుసుకోవడము? ఏమీ తెలియకపోవడం కూడా మంచిదే. ప్రశాంతంగా ఉండొచ్చు. అదే నిజమేలే. ఇక నేను బయలుదేరతాను. మంచిది పిన్ని గారు. అడిగానని చెప్పండి. ఎవరిని? మిమ్మల్ని ఇక్కడికి పంపించిన వారిని. అదే పిన్ని, అత్తయ్య గారిని, పావని అక్కని అడిగానని చెప్పండి. వాళ్లే కదా నన్ను చూసి టీ తాగి రమ్మని ఇక్కడికి పంపించారు. అలాగేనమ్మా, వాళ్ళకి తప్పకుండా చెప్తాను. ఉంటాను పిన్ని. ఏంటమ్మా? మీ ఫోను. ఫోన్ ఇక్కడే మర్చిపోయి వెళ్తున్నారు.
ఇప్పుడు ఇది మీకు చాలా ఇంపార్టెంట్ కదా, తీసుకోండి. వెళ్ళొస్తానమ్మా. అప్పుడప్పుడు వస్తూ ఉండండి. వస్తానమ్మా, వస్తాను. హలో, లైన్లోనే ఉన్నారా? ఉన్నాం. అంతా విన్నారా? విన్నాం. ఈ వస్తు చాలా మొండికటం, అంత తేలిగ్గా బయటపడదు. ఇంట్లోంచి బయటికి వచ్చావా లేదా? బయటకొచ్చే మాట్లాడుతున్నాన్రా. ఇంటికెళ్ళిచావు, నీ వల్ల పైసా ఉపయోగం లేదు. ఛా, రే రే రే, నా వల్ల పైసా ఉపయోగం లేదా? ఎంత చెడ్డ, సొంత మేనల్లుళ్ళు కదా, సహాయం చేయమని అడిగారని ఇంత దూరం వస్తే నన్ను కరువుపాకులో తీసేస్తారా? నమ్మక ద్రోహుల్లారా, మీరు బాగుపడరా? రేపా వసు చేతుల్లో ఖచ్చితంగా ఓడిపోతారు, ఓడిపోతారు, ఓడిపోతారు. వసు ఏదో చేయబోతోంది. తన సైలెన్స్ వెనుక ఏదో స్ట్రాంగ్ రీజన్ ఉంది. ఏదో రీజన్ ఉందని మనం భ్రమపడి భయపడుతున్నామేమో అన్నయ్య. కరెక్ట్ బావగారు. తనేదో చేయబోతుందని మనం అనవసరంగా టెన్షన్ అవుతున్నాం. పాత యూనియన్ లీడర్, చాలా మంది వర్కర్స్ మన వైపు ఉన్నారు. అందర్నీ కొనేసాం. ఇక ఆ బస్సు ఎలా గెలుస్తుంది? చెప్పండి సార్. రేపు ఎలక్షన్ సందర్భంగా ఈరోజు వర్కర్స్ అందరికీ హాఫ్ డే లీవ్ ఇస్తున్నామని చెప్పి అందరినీ పంపించండి. అండ్ ఆ లీడర్ని నా దగ్గరికి రమ్మని చెప్పండి. ఓకే సార్. రేపు ఎలాగో లీవే కదరా, మరి ఈరోజు హాఫ్ డే లీవ్ ఎందుకు? చెప్తానన్నయ్య. అందరూ ఒకసారి ఇలా రండి. రేపు ఎలక్షన్ సందర్భంగా ఈరోజు హాఫ్ డే లీవ్ ఇస్తున్నట్టు ఎండీ గారు చెప్పారు. కాబట్టి ఇప్పుడే అందరూ ఇళ్ళకి వెళ్ళిపోవచ్చు. పద. లీడర్ గారు, మిమ్మల్ని ఎండీ గారు రమ్మంటున్నారు. ఏంటన్నా ఇది? భూకంపం. మీ వదిన యాక్షన్కి ఇది రియాక్షన్. ఇది కాస్త ఓవర్ యాక్షన్ గా లేదా బావగారు? తన ఇంట్లో ఉండి ఇక్కడ వీళ్ళందరినీ భయపెట్టింది. అందరూ టెన్షన్ పడుతున్నారు. వదిన పవరాలంటదనయ్య. నేను ఈజీగా తీసుకున్నారు. ఈరోజు వదినంటే అంటే వీళ్ళకి తెలిసింది. మీ వదిన ప్లాన్ ఏంటో మనకు తెలియదు కదా. అక్కంటే వాళ్ళు భయపడుతున్నారు. ఇది చాలదా బావగారు? చాలదమ్మా. రేపు తనకి ఓట్లు పడాలి. డబ్బుకు అమ్ముడుపోయిన వాళ్ళు రేపు తనకి ఓట్లు ఎలా వేస్తారు? రేపు కూడా వదిన ఏదైనా మ్యాజిక్ చేయబోతుందేమో అన్నయ్య. ఖచ్చితంగా తను మ్యాజిక్ చేయాల్సిందే రవి, లేదంటే గెలవడం కష్టం. ఈ రోజు హాఫ్ డే సెలవు ఇవ్వడం వెనుక వీళ్ళ ఉద్దేశం ఏమై ఉంటుంది బావగారు? యూనియన్ లీడర్ వెళ్ళాడు కదా, వాళ్ళ ఉద్దేశం ఏంటో చెప్తారు. చెప్పండి సార్. హాఫ్ వర్కింగ్ అవర్స్ లాస్ చేసుకుని వర్కర్స్కి హాఫ్ డే హాలిడే ఎందుకు ఇచ్చానో తెలుసా? తెలీదు సార్. ఈవినింగ్ అందరినీ గ్యాదర్ చేయి. తాగేవాడికి తాగినంత తాగించు, తినేవాడికి తిన్నంత తినిపించు. రేపు ఖచ్చితంగా నీకే ఓటు వేయాలని చెప్పు. ఆల్రెడీ డబ్బులు ఇచ్చాం కదా అఖిల్, మళ్ళీ ఈ వేస్ట్ ఖర్చు ఎందుకు? తప్పదు హారిక. తనేదో స్ట్రాటజీ యూజ్ చేయబోతోంది. వర్కర్స్ని తన వైపుకు తిప్పుకోవాలని చూస్తుంది. మనం ఫార్వర్డ్ అవ్వకపోతే రేపు ఎలక్షన్స్లో ఫెయిల్ అవుతాం. రేపు ఎలక్షన్స్ త్వరగా అయ్యేలా కండక్ట్ చేద్దాం అఖిల్. వసు గెలిచినంత మాత్రాన ఏమవుతుంది? ఫ్యాక్టరీ తన గుప్పెట్లోకి వెళ్ళిపోతుందన్నయ్య. వర్కర్స్ అంతా తన సైడే ఉంటారు కాబట్టి మనం పేరుకు మాత్రమే ఓనర్స్గా ఉంటాం. పెత్తనం అంతా తనదే అవుతుంది.
ఒక ఫ్యాక్టరీని రన్ చేసినంత తెలివితేటలు వసుకున్నాయంటావా? అభి బావ గారికి ఉన్నాయి కదా బావగారు. వసు అక్క యూనియన్ లీడర్ అయితే అభి బావ గారిదే కదా అధికారం అంతా. కానీ వసు లీడర్ అవ్వడం అభికి ఇష్టం లేదు కదమ్మా. అదంతా మన ముందు ఆడుతున్న డ్రామా అన్నయ్య. అతని తెలివితేటల గురించి నాకంటే నీకే బాగా తెలుసు. చెప్పిందంతా గుర్తుందిగా. ఈవినింగ్ పార్టీకి ఎంత మనీ కావాలో మేనేజర్ దగ్గర తీసుకో. రేపు ఒక్కడు కూడా పక్కకెళ్ళకూడదు. ప్రతి ఓటు మనకే పడాలి. వదినా, అక్క ఏంటి అప్పుడే వచ్చేసారు? అంతా నీ వల్లే వదినా. నా వల్ల? నేనేం చేశాను? ఈ రోజు మీరు లీవ్ పెట్టి ఫ్యాక్టరీకి రాలేదు కదా? ఎందుకు రాలేదా అని యూనియన్ లీడర్ వాళ్ళ మనుషులు జుట్టు పీక్కుంటున్నారు. మీ వల్ల అందరికి సెలవు దొరికిందక్కా. ఇంతకీ రేపేం చేయబోతున్నావు అక్కా? మీరు లంచ్ కూడా చేసినట్టు లేరు. వెళ్ళి భోజనం చేయండి. అంటే మాతో ఏ విషయం చెప్పరన్నమాట. చెబితే అక్కెందుకవుతుంది? ఆ లీడర్లా అరటి తొక్క అవుతుంది కానీ. సరే, మీరు వెళ్ళి భోజనం చేయండి. అలాగే అక్క, పదండి. సరే పద. చెప్పండి. ఈరోజు మీరు లీవ్ పెట్టిన విషయం నాతో ముందే ఎందుకు చెప్పలేదు? అదంత ముఖ్యం కాదనిపించింది. మరి లీవ్ ఎందుకు పెట్టారు? ఆలోచించాలని చెప్పాను కదా. మరి ఆలోచించకుండా పిల్లలతో ఆటలేంటి? ఆడుతూ ఆలోచిస్తున్నాను. అసలు ఏంటి మీ ప్లాన్? ఏమీ లేదు. రేపే ఎలక్షన్స్. ప్రచారం చేసుకోవడానికి ఈ రోజే లాస్ట్. అవేవీ చేయకుండా మీరు ఇలా ఇంట్లో కూర్చొని పిల్లలతో ఆడితే ఎలా గెలుస్తారు? ఓడిపోతాను.
అయితే నష్టం ఏంటి? నేను ఓడిపోయి జాబ్కి రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవడమే కదా మీకు కావాలి? పోరాడి ఓడిపోతే గౌరవంగా ఉంటుంది. ఓటమి భయంతో ఇంట్లో కూర్చుండిపోతే పరువు పోతుంది. ఫ్యాక్టరీలో మీ గురించి ఇలాగే అనుకుంటున్నారు. అలా అనుకునే వాళ్ళని అలాగే అనుకోనివ్వండి. అలా అనుకోవద్దని నేను మీరు చెప్తే ఆగుతారా ఏంటి? ఎవ్వరేమనుకున్నా నాకొచ్చిన నష్టమేం లేదు. మీరేదో ప్లాన్ చేశారు. మీ దగ్గర ఏదో స్ట్రాటజీ ఉంది. అదేంటో చెప్పండి. భలేవారండి. కిచెన్లో వంట చేసుకునేదాన్ని. నా ఫేస్కి ప్లాన్లు స్ట్రాటజీనా? మీరు నన్ను ఎక్కువగా అంచనా వేస్తున్నారు. లేదు, మిమ్మల్ని తక్కువ అంచనా వేశానని ఇప్పుడు అనిపిస్తోంది. మీరు సైలెంట్గా కొట్టిన దెబ్బకి ఫ్యాక్టరీ హాఫ్ డే హాలిడే ఇచ్చారు. మీరేం చేయబోతున్నారా అని వాళ్ళు తెగ టెన్షన్ పడుతున్నారు. మీరు ఈరోజు ఫ్యాక్టరీకి రాకపోవడం వెనుక పెద్ద మాస్టర్ ప్లానే ఉంటుంది అనుకుంటున్నారు. బాగుందండి. వాళ్ళేదో అనుకుంటున్నారని మీరు నన్ను అడుగుతున్నారా? ఈ ఆన్సర్ చాలా మీకు. ఆల్రెడీ మీరు వాళ్ళని సగం గెలిచేశారు అనిపిస్తోంది. మిగతా సగం రేపు గెలుస్తారు. ఇందాకే కదా నేను ఓడిపోతాను అన్నారు. మీరు గెలవాలని నా నోటితో చెప్పించాలనే కదా మీ ప్లాన్. అయ్యో రామా, ఈ ప్లాన్ గొడవేంటండి? మీకు చెప్పి నేను నామినేషన్ వేశానా? నాకు ఓటు వేయమని మిమ్మల్ని అడిగానా? నా గెలుపు కోసం ప్రచారం చేయమని నేను కోరానా? మిమ్మల్ని నేనేం అడగలేదే. మీరు మనకి ఎలక్షన్స్ వద్దన్నారు, నేను కావాలి అన్నాను. పంతానికి పోయి నామినేషన్ వేశాను. రేపు ఎలక్షన్స్, ఈరోజు ఆలోచిస్తున్నాను. గెలిస్తే యూనియన్ లీడర్ అవుతాను, ఓడిపోతే హౌస్ వైఫ్గా ఇంట్లో ఉంటాను. ఇంతేనండి. ఇంతకు మించి వేరే ఏ స్ట్రాటజీ లేదు. మీరు వాళ్ళకన్నా దారుణంగా టెన్షన్ అవుతున్నారే. మమ్మీ, త్వరగా రా. పిల్లలు పిలుస్తున్నారు, ఆడుకోవాలి, వస్తాను. నో డౌట్, ఖచ్చితంగా వసు గారు ఏదో మాస్టర్ ప్లానే వేశారు. తన వెపన్, తన సైలెన్స్. రేపు ఫ్యాక్టరీలో పెద్ద భూకంపం ఏదో రాబోతుంది. రవి, పద్మా, రవి. అనయ్య, ఏంటి అనయ్య? ఏంటి బావగారు? కూర్చోండి. ఏమైందనయ్య? కూర్చోండి. మీ ఇద్దరికి నేనంటే రెస్పెక్ట్ ఉందా? అలా అంటారేంటన్నా? మీరంటే మాకు కొండంత గౌరవం బావగారు. అయితే నాకు నిజం చెప్పండి. వసు గారు ఈరోజు ఫ్యాక్టరీకి ఎందుకు లీవ్ పెట్టారు? రేపు ఎలక్షన్స్ పెట్టుకొని ఇంట్లో ఎందుకున్నారు? అది మాకెలా తెలుస్తుందన్నయ్య? అక్కని అడగలేకపోయారా బావగారు? అడిగానమ్మా, తను సరైన సమాధానం చెప్పట్లేదు. తను ఓడిపోయి ఇంట్లో కూర్చుంటే నాకు సంతోషమే కదా అన్నట్టు చెబుతోంది. అది నిజమే కదన్నా. వదిన ఫ్యాక్టరీలో జాబ్ చేయడం మీకు ఇష్టం లేదు కదా, ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకోమని చెప్పారు కదా. మీరు చెప్పింది అక్క పాటిస్తుందేమో బావగారు. ఎంతైనా అక్క మీ మాట జవదాటదు. ఆపుతారా మీ నాటకాలు? ప్లీజ్ స్టాప్ ఇట్. మీరు తను కలిసి ఏదో ప్లాన్ చేశారు, నాకు తెలుసు. అయ్యో బావగారు, నాకేం తెలీదు. నేను మీ పార్టీనే. ఈ మరిది ఆ వదిన కలిసి ఏదో ప్లాన్ చేసి ఉంటారు. రవి, నిజం చెప్పు. సారీ అనయ్య, మీతో ఏ విషయం చెప్పొద్దని వదిన నా దగ్గర మాట తీసుకున్నారు. వదిన ప్లాన్ అయితే చేసింది కానీ ఆ ప్లాన్ ఏంటో మాత్రం నాకు తెలియదన్నా. రేపు ఎలక్షన్స్ పెట్టుకొని ఈరోజు ప్రచారం చేయకుండా ఇంట్లో కూర్చుంటే తను ఎలా గెలుస్తుంది? వదినే గెలుస్తుందన్నా.
ఎలా రవి? తినబోతూ రుచి అడగడం ఎందుకన్నా, రేపు మీరే చూస్తారు కదా. రేపు ఒక అద్భుతం జరగబోతుంది. ఏంటా అద్భుతం? రేపు మీరే చూడండి అన్నయ్య. రవి, ఇది పిల్లలాట కాదు, తేలిగ్గా తీసుకోకూడదు. వదిన ఏది తేలిగ్గా తీసుకోదని మీకు బాగా తెలుసు కదన్నయ్య. తను మీ భార్య. ఒకప్పుడు అభిరామ్ అంటే అందరికీ తెలుసు. రేపు వదిన అంటే ఏంటో కూడా అందరికీ తెలుస్తుందన్నయ్య. ఇంతకు మించి చెప్పలేనన్నా, సారీ. బావగారు, ఎందుకు టెన్షన్ పడుతున్నారు? రేపు అక్క గెలవదేమోనని భయమా? ఓడిపోయే యుద్ధం తనెప్పుడూ చేయదమ్మా. రేపటి ఈ యుద్ధాన్ని ఎలా గెలవబోతుందో తెలియడం లేదు. ఫస్ట్ టైం నేను తనకి హెల్ప్ చేయలేకపోతున్నాను.